హ్యాపీ సిటీ ఇండెక్స్ 2026లో ప్రపంచంలోని టాప్ 10 సంతోషకరమైన నగరాల జాబితాలో ఏ భారతీయ నగరం చోటు పొందింది? సంతోషకరమైన నగరాల జాబితాలో టాప్ 10లో చోటు పొందిన భారతీయ నగరం జైపూర్. జైపూర్ 6వ స్థానంలో నిలిచింది. ఏ రిపోర్ట్ ప్రకారం? హ్యాపీ సిటీ ఇండెక్స్ 2026 ప్రకారం. అదేవిధంగా మొదటి స్థానంలో ఇంగ్లాండ్లోని బాత్ అనే నగరం నిలిచింది. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో పనామాలోని పనామా సిటీ నిలిచింది. ఓకేనా? జైపూర్ టాప్ 10లో నిలిచిందనమాట. ఇండియా నుంచి టాప్ 10లో నిలిచిన ఏకైక నగరంగా జైపూర్ నిలిచింది. దేనిలో? సంతోషకరమైన నగరాల జాబితాలో. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 నవంబర్లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబోతుంది? సో రీసెంట్గా మనం చూసినట్లయితే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి అనౌన్స్ చేశారు. ఈ ఏడాదికి సంబంధించి నవంబర్లో జరగబోతున్నాయి. సో ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబోతుంది? ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 గుజరాత్. నవంబర్ 2026లో జరగబోతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతుంది. తెలంగాణ దేనికి ఆతిథ్యం ఇవ్వబోతుంది? ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వబోతుంది. ఇది 8వ ఎడిషన్ అనమాట. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 8th ఎడిషన్ గేమ్స్ ఇవి. ఓకేనా? నవంబర్లో జరగబోతున్నాయి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 జూన్ 25న ఇంటెలిజెన్స్ బ్యూరో కొత్త డైరెక్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? సో రీసెంట్గా ఇంటెలిజెన్స్ బ్యూరోకు కొత్త డైరెక్టర్ అయితే రావడం జరిగింది. ఎవరని అడుగుతున్నారు. సో మహేష్ దీక్షిత్ గారు ఇటీవల ఇంటెలిజెన్స్ బ్యూరోకు కొత్త డైరెక్టర్గా అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. మహేష్ దీక్షిత్ గారు ఇంటెలిజెన్స్ బ్యూరోకు కొత్త డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాదక ద్రవ్యాల దుర్వినియోగం అదేవిధంగా అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని 2026 జూన్ నెలలో ఏ తేదీన జరుపుకున్నారు? మాదక ద్రవ్యాల దుర్వినియోగం దినోత్సవం ఏదైతుందో మనకు ఇది జూన్ నెలలో ఏ రోజున జరుపుకుంటారంటున్నారు. ఆప్షన్ 1 24 జూన్, ఆప్షన్ 2 25th జూన్, ఆప్షన్ 3 26 జూన్, ఆప్షన్ 4 27 జూన్. సో ప్రతి సంవత్సరం కూడా మాదక ద్రవ్యాల దుర్వినియోగ దినోత్సవాన్ని జూన్ 26వ తేదీన జరుపుకుంటారు. జూన్ 26వ తేదీన మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జూలై 2026 నుండి అన్ని పాఠశాలలో జాతీయ గేయం వందే మాతరం యొక్క పూర్తి వెర్షన్ను అదేవిధంగా జాతీయ గీతం జనగణమనను తప్పనిసరి చేసిన రాష్ట్రం ఇది. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ జూలై మంత్ నుంచి అన్ని స్కూల్స్లో జాతీయ గేయమైన వందే మాతరం యొక్క పూర్తి వెర్షన్ను అదేవిధంగా జాతీయ గీతం జనగణమనను తప్పనిసరి చేసిందన్నమాట ఒక రాష్ట్రం. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 త్రిపుర, ఆప్షన్ 2 అస్సాం, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 సిక్కిం. సో అన్ని పాఠశాలలో అన్ని స్కూల్స్లో జాతీయ గేయం పూర్తి వెర్షన్ను జాతీయ గీతంను తప్పనిసరి చేసిన రాష్ట్రం త్రిపుర. ఎప్పటి నుంచి? ఈ జూలై మంత్ నుంచి అయితే తప్పనిసరి చేసింది. జాతీయ గేయం వందే మాతరం యొక్క పూర్తి వెర్షన్తో పాటు జనగణమనను తప్పనిసరిగా పాడాల్సిగా మనకు ఆదేశాలు జారీ చేసింది త్రిపుర గవర్నమెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రతిపాదిత సేవల ఉత్పత్తి సూచిక ISP ఏదైతుందో దీనికోసం సాంకేతిక సలహా కమిటీ ఏ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా సిఫారసు చేసింది? 2024-25 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా అయితే ప్రకటించారు. దేనికోసం? ప్రతిపాదిత సేవల ఉత్పత్తి సూచిక కోసం సాంకేతిక సలహా కమిటీ ఈ 2024-25ను ఆధార సంవత్సరంగా అయితే సిఫారసు చేసింది. ప్రతిపాదిత సేవల ఉత్పత్తి సూచిక కోసం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్రహ్మోస్ మరియు ఆస్ట్రా క్షిపణి వ్యవస్థ కొనుగోలు ఒప్పందాలతో సహా భారతదేశంతో 14 వ్యూహాత్మక ఒప్పందాలపైన సంతకం చేసిన దేశం ఏది? సో ఇటీవల బ్రహ్మోస్ కొనుగోలు చేయడం కోసం అయితే ఒప్పందం చేసుకుంది ఒక దేశం భారతదేశంతో. ఏ దేశం అని అడుగుతున్నారు. ఇంపార్టెంట్. ఇటీవల మన PM మోడీ గారు అయితే విజిట్ చేయడం జరిగింది ఆ దేశానికి. సో దానిలో భాగంగానే ఒప్పందం చేసుకుంది ఇండోనేషియా బ్రహ్మోస్తో పాటు ఆస్ట్రా క్షిపణి కొనుగోలు వ్యవస్థతో పాటు మరికొన్ని ఒప్పందాలను అయితే చేసుకున్నారు. ఓకేనా? ఇండోనేషియా కంట్రీ మనకు బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయబోతుంది భారత్తో కలిసి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన గిరిజన కళలు, సంస్కృతి, భాషలు మరియు సాంప్రదాయ జ్ఞానం కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక డిజిటల్ అభ్యాస వేదిక పేరేమిటి? సో ఏవైతే గిరిజనకు సంబంధించిన
కళలు, సంస్కృతి, భాషలను సో వాటన్నింటిని కాపాడడం కోసం ఒక డిజిటల్ అభ్యాస వేదికనైతే ప్రారంభించారు. దాని పేరు ఏంటని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ట్రైబల్ కనెక్ట్, ఆప్షన్ 2 ట్రైబల్ ఎక్స్, ఆప్షన్ 3 ట్రైబల్ నెట్, ఆప్షన్ 4 హెరిటేజ్ ఎక్స్. సో గిరిజన కళలు, సంస్కృతి, భాషలు, సాంప్రదాయ జ్ఞానం కోసం మొట్టమొదటి ప్రత్యేక డిజిటల్ అభ్యాస వేదికను మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఏంటి దాని పేరంటే ట్రైబెక్స్. ట్రైబెక్స్ అనేది ప్రత్యేక డిజిటల్ అభ్యాస వేదిక. దేనికోసం? గిరిజన కళలు, సాంస్కృతిక భాషల కోసం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థుల రక్షణను మెరుగుపరచడం కోసం మధ్యాహ్న భోజన పథకంలో చిరుధాన్యాలతో చేసిన చిక్కీని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? మోస్ట్ ఇంపార్టెంట్, విద్యార్థుల యొక్క పోషణను మెరుగుపరచడం కోసం మధ్యాహ్న భోజనంలో ఏం చేసిందంటే చిరుధాన్యాలతో చేసిన చిక్కీ, పల్లి పట్టి అంటాం. సో ఇది ఒక రాష్ట్రంలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రాష్ట్రం అంటున్నారు? ఆప్షన్ 1 తెలంగాణ, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏం చేసింది? విద్యార్థుల యొక్క పోషణను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాలతో చేసిన పల్లి పట్టిని అయితే విద్యార్థులకు అందిస్తుంది, ప్రవేశపెట్టింది దీన్ని. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారతదేశపు మొట్టమొదటి గాలితో నిండిన రబ్బర్ డ్యామ్లను ఏ రాష్ట్రం నిర్మిస్తుంది? ఇంపార్టెంట్, సౌత్ కొరియా టెక్నాలజీని ఉపయోగించుకొని మనకు భారతదేశంలో గాలితో నిండిన రబ్బర్ డ్యామ్ని అయితే కడుతున్నారు. అది ఏ రాష్ట్రంలో నడుతున్నారు? ఇంపార్టెంట్, గుజరాత్ రాష్ట్రంలో గాలితో నిండిన రబ్బర్ డ్యామ్ని అయితే నిర్మిస్తున్నారు. ఏ దేశం సాయంతో? దక్షిణ కొరియా దేశం సాయంతో మనకు గాలితో నిండిన రబ్బర్ డ్యామ్ని అయితే గుజరాత్ రాష్ట్రం నిర్మిస్తుంది. ఇంపార్టెంట్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఏ దేశం తన అత్యున్నత పౌర పురస్కారమైన భీమ్టాంగ్ ఆదిపూర్ణను ప్రదానం చేసింది? సో మనకు ప్రీవియస్ బిట్లోనే చూసాం, బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు కోసం భారతదేశంతో ఒప్పందం చేసుకుంది ఇండోనేషియాని. సో ఇండోనేషియాలో మోడీ గారు మనకు ఏదైతే విజిట్ చేసిన సందర్భంగా ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన భీమ్టాంగ్ ఆదిపూర్ణను మనకు ప్రదానం చేసింది ఇండోనేషియా దేశం. ఆదిపూర్ణ, భీమ్టాంగ్ ఆదిపూర్ణ ఆ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం అనమాట. మోదీ గారికి అయితే ప్రదానం చేయడం జరిగింది ఇండోనేషియా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్లోని జలాలాబాద్ పట్టణం యొక్క కొత్త పేరు ఏమిటి? సో ఉత్తరప్రదేశ్లోని ఒక పట్టణం జలాలాబాద్ ఏదైతుందో దీని యొక్క పేరును మార్చింది ఆ రాష్ట్రం గవర్నమెంట్ అనమాట. ఆ పేరు ఏందని అడుగుతున్నారు. పరశురాంపురి అని కొత్త పేరు అయితే పెట్టడం జరిగింది జలాలాబాద్కు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఖచ్చితమైన కాలం నిర్ధారించబడిన మర్రి చెట్టును భారతదేశంలోని ఏ రాష్ట్రంలో శాస్త్రీయంగా గుర్తించారు? ఇంపార్టెంట్, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ఏదైతే మర్రి చెట్టు ఉందో దానిని ఒక రాష్ట్రంలో గుర్తించారు. ఏ రాష్ట్రంలో అంటున్నారు? ఆప్షన్ 1 బీహార్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మర్రి చెట్టును బీహార్ రాష్ట్రంలో శాస్త్రీయంగా గుర్తించారు. బీహార్ రాష్ట్రంలో ఏం గుర్తించారు? అత్యంత పురాతనమైన మర్రి చెట్టును, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మర్రి చెట్టును బీహార్లో గుర్తించారు. ఇంపార్టెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2026ను ఏ జట్టు గెలుచుకుంది? సో రీసెంట్గా మనకు ఇంగ్లాండ్ వేదికగా మహిళల T20 ప్రపంచ కప్ జరిగింది. సో దీనిలో భాగంగా ఏ జట్టు విజేతగా నిలిచింది అంటున్నారు? ఆస్ట్రేలియా మహిళల T20 ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఈ T20 ప్రపంచ కప్ గెలుచుకోవడం దాదాపుగా 7వసారి. ఏ టీం పైన గెలిచింది? మరి ఇంగ్లాండ్ పైన గెలిచింది. ఇంగ్లాండ్ రన్నర్-అప్స్గా నిలిచింది. ఎక్కడ జరిగింది? ఇంగ్లాండ్ వేదికగా జరిగింది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్లోని శ్రీ అమర్నాథ్ యాత్ర 2026 కోసం భద్రత కోసం ఏ నిఘా కార్యక్రమం ప్రారంభించబడింది? ఇంపార్టెంట్, జమ్మూ కాశ్మీర్లో ఏదైతే మనకు అమర్నాథ్ యాత్ర ఉందో ఈ ఏడాదికి సంబంధించి భద్రత కోసం ఒక నిఘా కార్యక్రమం అయితే ప్రారంభించారు. సో దాని పేరేంటి అంటున్నారు? ఆప్షన్ 1 ప్రాజెక్ట్ హక్కాయి, ఆప్షన్ 2 ప్రాజెక్ట్ రక్షక్, ఆప్షన్ 3 ప్రాజెక్ట్ సురక్ష, ఆప్షన్ 4 ప్రాజెక్ట్ త్రినేత్ర. అమర్నాథ్ యాత్ర 2026 భద్రత కోసం నిఘా కార్యక్రమం ఏంటంటే ప్రాజెక్ట్ హక్కాయి అనే నిఘా కార్యక్రమాన్ని ప్రారంభించింది సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? దేనికోసం? అమర్నాథ్ యాత్ర కోసం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.